హాయ్ అండి, అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో తోటాకు గోంగూర పుల్లగూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. తోటాకు అయితే నేను 3 కట్టలు తీసుకున్నానండి, గోంగూర 1 కట్ట తీసుకున్నాను. పులుపు కోసం మాత్రమే గోంగూర తీసుకున్నానండి. సో గోంగూర వేసుకున్న కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికి తగినంత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు 1 గుప్పెడి వరకు తీసుకున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకుని మెత్తగా కచ్చాపచ్చగా మనం మిక్సీ పట్టేసుకున్నాము. ఈ పేస్ట్ని అయితే మనం ఇప్పుడు ఆకుకూరలో వేసేసుకున్నాము. నేనైతే 100 గ్రామ్స్ వరకు పెసరపప్పు తీసుకున్నాను, వాటర్ పోసి కొంచెం నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో దాన్ని వేసేసుకొని పెసరపప్పు అయితే శుభ్రంగా కడిగేసుకొని చక్కగా దాంట్లో వేసేసుకున్నాము. తగినన్ని వాటర్ వేసుకొని కల్లుప్పు వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడికించేసుకున్నామండి. ఉడికిన తర్వాత చాలా బాగుంటుంది ఇది. దీనికి కాంబినేషన్గా ఎండు చేప అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనము దానికి పోపు పెట్టాలి కాబట్టి ఆనియన్స్ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వడియం అయితే తీసుకున్నానండి. సో ఒకవేళ వడియం మీకు లేకపోతే ఆవాలు వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఉడికేటప్పుడు నేనైతే మెదిపేసానండి చక్కగా. ఎక్కువ మెదపకుండా చాలా తక్కువే మెదిపాను. సో ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని వడియం వేసేసుకున్నాను, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, సో కరివేపాకు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా ఎనిపిన ఆకుకూరలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే తోటాకు గోంగూర పుల్లగూర అయితే చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఇవాళ వీడియో ఇదే అండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.